హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఏ ఐఐటి అండ్ నీట్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మనం నీట్కు సంబంధించిన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. స్టూడెంట్స్, నీట్ అంటే ఏంటి, ఎలిజిబిలిటీ, సిలబస్, ఫిజిక్స్ గురించి మాట్లాడుతాను, ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్. ఈ నీట్ ఎగ్జాము ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ ఇంటర్మీడియట్ 10+2 చదివే స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటారనమాట. ముందుగా మనం ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్మీడియట్ 10+2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు అనమాట. ఇక్కడ చూడండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ నీట్ 2022 2022లో ఎవరైతే క్వాలిఫై అంటే ఇక్కడ చదవండి మీరు, మస్ట్ హ్యావ్ పాస్డ్ 10+2 ఆర్ ఈక్వలెంట్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ యాజ్ కోర్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు. ఇవి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు అర్హులు అనమాట ఈ ఎగ్జామ్కి. ఇక రెండో విషయానికి వెళ్తే ఎలిజిబిలిటీలో ఏజ్ విషయం, మినిమం ఏజ్ రిక్వైర్డ్ ఫర్ నీట్ 2022. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years యాజ్ ఆన్ December 31st, 2022. December 31st వరకు 17 years కంప్లీటెడ్ అయి ఉండాలన్నమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ లేదు, ఎందుకంటే దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ టిల్ ద సుప్రీం కోర్ట్ పాసెస్ ఇట్స్ జడ్జిమెంట్ ఆన్ ఇట్. ఇక్కడ మనకు విషయం తెలుస్తున్నది, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది లేదన్నమాట. ఓకేనా. సిలబస్, ఫిజిక్స్ ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ 2018 to 2021. అంటే ఇంతకుముందు 2018 నుండి 2021 వరకు ఆ పేపర్స్ని నేను కొంచెం టైం కేటాయించి ఎనాలిసిస్ రాశానమాట. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారనే దాని గురించి మనం ఇప్పుడు చెక్ చేయబోతున్నాము. ప్రీవియస్ ఇయర్స్ నీట్ పేపర్స్ ఎనాలిసిస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ముందుగా మనం ఫస్ట్ ఇయర్ చూస్తే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 2018లో ఒక క్వశ్చన్ అడిగారు, 2019 1 క్వశ్చన్, 2020లో 1+1 2 క్వశ్చన్స్, 2021లో 3 క్వశ్చన్స్ అడిగారు. ఎందుకు 3 క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో 2021లో 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అందుకోసమే ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. అదేవిధంగా కైనమాటిక్స్ 1D మోషన్ ఆర్ మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ అని కూడా అనొచ్చు మనం. 2018లో ఒక క్వశ్చన్ అడిగారు, అదేవిధంగా 2019లో ఒక క్వశ్చన్, 2020లో 1 క్వశ్చన్, 2021లో 1+1 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక కైనమాటిక్స్ 2 అంటే 2D మోషన్, మోషన్ ఇన్ ప్లేన్, అందులోనే వెక్టార్స్ అన్నీ కవర్ అయిపోతాయి. 2018లో ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, 2019లో 1 క్వశ్చన్, 2020లో క్వశ్చన్స్ ఏమీ లేవు, 2021లో 1 క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఫ్రిక్షన్ 2018లో 1+1 2 క్వశ్చన్స్, 1+1 2019లో 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 2020లో ఒక క్వశ్చన్, 2021లో ఏమీ క్వశ్చన్స్ లేవు. సో ఇలా 4 చాప్టర్స్ నుంచి అడగడం జరిగినది. వర్క్, ఎనర్జీ, పవర్, కొలీజన్స్ అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, వర్టికల్ సర్క్యులర్ మోషన్, ఇవన్నీ కలిపి ఒక చాప్టర్. సో ఇందులో నుంచి 1+1+1 2018లో 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 2019లో 1+1+1+1 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగినది. 2020లో ఏమీ లేవు, 2021లో 3 క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. సో అదేవిధంగా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి 2018లో ఏమీ క్వశ్చన్స్ లేవు, 2019లో డాష్, 2020లో 1 క్వశ్చన్, 2021లో డాష్. రొటేషనల్ మోషన్ 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది 2018లో, 2019లో 3 క్వశ్చన్స్, 2020లో 1 క్వశ్చన్, 2021 1+1 2 క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఆసిలేషన్స్ ఆర్ ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్ నుంచి 2018లో 1 క్వశ్చన్, 2019లో
1+1 2 క్వశ్చన్స్. అదేవిధంగా 2020లో 1 క్వశ్చన్, 2021లో 1+1 2 క్వశ్చన్స్. గ్రావిటేషన్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగారు 2018లో, 2019లో 2 క్వశ్చన్స్, 2020లో 1 క్వశ్చన్, 2021లో 1+1 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇలా చాప్టర్స్ అన్నీ కవర్ చేస్తూ రాశాను అనమాట. నెక్స్ట్ ఎలాస్టిసిటీ, ఫ్లూయిడ్ మెకానిక్స్లో కూడా ఎలా అడిగారనేది దాని గురించి చూద్దాం. ఎలాస్టిసిటీ, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అని కూడా పిలుస్తారు ఈ చాప్టర్ని. 2018లో 1 క్వశ్చను, 2019లో ఏమీ అడగలేదు, 2020లో 1+1 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2021లో ఏమీ లేవు. అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్ 2018లో 1+1 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2019లో 1+1 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అదేవిధంగా 2020లో 1 క్వశ్చన్ అడగడం జరిగింది, 2021లో 1 క్వశ్చన్. 12th చాప్టర్ చూడండి, థర్మల్ ఎక్స్పాన్షన్ హీట్ ట్రాన్స్ఫర్. ఈ చాప్టర్ నుంచి 2018లో 1 క్వశ్చను, 2019లో 2 క్వశ్చన్స్, 2020లో 1 క్వశ్చను, 2021లో 1 క్వశ్చను. థర్మోడైనమిక్స్ 2018లో 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2019లో 1 క్వశ్చను, 2020లో 1 క్వశ్చను, 2021లో ఏమీ లేవు. అదేవిధంగా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కేటీజీ 2018లో 1 క్వశ్చను, 2019లో 1 క్వశ్చను, 2020లో 3 క్వశ్చన్స్, అదేవిధంగా 2021లో 1 క్వశ్చను. ఈ విధంగా చూసుకుంటే టోటల్ మనకు 2018లో ఫస్ట్ ఇయర్ నుంచి 20 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2019లో 22 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2020లో 16 క్వశ్చన్స్, 2021లో 18 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సెకండ్ ఇయర్ వేవ్స్ అండ్ సౌండ్ చాప్టర్ నుంచి 2018 1+1 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2019లో 1 క్వశ్చను, 2020లో 1, 2021లో ఏమీ అడగలేదు. సెకండ్ చాప్టర్ చూస్తే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ 2018లో 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2019లో 4 క్వశ్చన్స్, అదేవిధంగా 2020లో 2 క్వశ్చన్స్, 2021లో 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. వేవ్ ఆప్టిక్స్ 2018లో 1 క్వశ్చను, 2019లో 1, 2020 2 క్వశ్చన్స్, 2021 ఏమీ అడగలేదు. ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్ 2018లో 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2019లో 4 క్వశ్చన్స్, అదేవిధంగా 2020లో 4, 2021లో 6 క్వశ్చన్స్ అడగడం జరిగినది. ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అంటే ఇక్కడ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్ చాప్టర్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. కరెంట్ ఎలక్ట్రిసిటీ 2018లో 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2019లో 3, 2020 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2021లో 4 క్వశ్చన్స్. అదేవిధంగా 6వ చాప్టర్ చూడండి, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం. అందులో 2 టాపిక్స్ కవర్ అవుతాయి, ఒకటి మూవింగ్ ఛార్జెస్, రెండోది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. 2018లో 1 క్వశ్చను, 2019 1 క్వశ్చను, 2020 1 క్వశ్చను, 2021లో 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది కూడా మంచి చాప్టరు, బాగా ప్రాక్టీస్ చేయండి. కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జెస్ ఈ 2 చాప్టర్స్ మంచి వెయిటేజ్ చాప్టర్స్, ఇవి కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో 2018లో 1 క్వశ్చను, 2019 1, 2020 1, 2021 1. అదేవిధంగా ఈఎంఐ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ 2018లో 2 క్వశ్చన్స్,
2019 2, 2020 ఏమీ లేదు, 2021 ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా ఆల్టర్నేటింగ్ కరెంట్, షార్ట్కట్లో ఏసీ అని పిలుస్తాం ఈ చాప్టర్ని. 2018లో ఒక క్వశ్చన్, 2019లో ఏమీ లేవు, 2020లో 2 క్వశ్చన్స్, 2021లో 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈఎం వేవ్స్ 2018లో ఒక క్వశ్చన్, 2019 ఏమీ లేవు, 2021 ఒక క్వశ్చన్, 2021 ఒక క్వశ్చన్. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ 2018 2 క్వశ్చన్స్, 2019 2, 2020 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది, 2021 2 క్వశ్చన్స్. అదేవిధంగా యాటమ్స్ 2018లో 1, 2019 1, 2020 1, 2021 ఏమీ అడగలేదు. న్యూక్లీ 2018 1, 2019 1, 2021, 2021లో 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సెమీ కండక్టర్స్ 2018లో 3 క్వశ్చన్స్, 2019 2, 2020 4, 2021లో 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. స్టూడెంట్స్ ఇక్కడ మీరు గమనించండి, 2018లో టోటల్ సెకండ్ ఇయర్ నుంచి 25 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అదేవిధంగా 2019లో 23, 2020లో 29 క్వశ్చన్స్, 2021లో 32 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇలా మెయిన్ చాప్టర్స్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని మీరు బాగా ముందు ఫోకస్ చేసిన తర్వాత మిగతా చాప్టర్స్ కూడా చదవండి. నీట్ అంటే అన్నీ చదవాల్సిన అవసరం కంపల్సరీగా ఉన్నది. మీరు బాగా ప్రాక్టీస్ చేసి 1కి 2 సార్లు అర్థం చేసుకొని చేస్తేనే మీరు నీట్ ఈజీగా రాయగలుగుతారు అన్నమాట. సో ఇలా ఈ వెయిటేజ్ ప్రకారం రాయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటని క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసము, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.